హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఎండాకాలంలో మనం ఎన్ని రకాల జ్యూసులు చేసినా ఇంకా కావాలనుకుంటాం కదా. ఇలా బనానా మిల్క్ షేక్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 2 బాగా పండిన బనానా తీసుకోవాలి. తొక్క తీసేసి మిక్సీలో ముక్కలు కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి బదులు ఇలా జ్యూస్ చేసి తాగండి. మధ్యాహ్నం వరకు ఆకలి అనేది వేయదండి. అంత టేస్ట్ బాగుంటుంది, అంత చక్కగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముక్కలు కట్ చేసి వేసేసి పంప్కిన్ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా, ఈ సీడ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఉత్తి బనానాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిస్తా ఒక 5, జీడిపప్పు పలుకులు ఒక 5 వేసుకోండి. ఇవన్నీ వేయడం వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. ఆకలి కూడా వేయదండి. పావు కప్పు పంచదారలో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఈ పంచదారకు బదులు మీరు హనీ కూడా వేసుకోవచ్చు. 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్లుడు మిల్క్ వేసుకోవాలి. చల్లగా ఉన్న పాలు ఒక కప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఎక్కడ ముక్కలు లేకుండా ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో బాదం వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ ఒక ఐస్ క్యూబ్స్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసేసుకోవడమే. అంతేనండి, బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్దీ కూడా. పైన కొద్దిగా గార్నిష్కి పిస్తా బాదం వేసుకొని తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.